బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ సమీపంలోని పేరాయపల్లిమెట్ట వద్ద మైత్రి ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన బస్సు హైదరాబాద్ నుండి పుదుచ్చేరికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొదట బస్సు డ్రైవర్ ముందు వెళ్లిన లారీని ఢీకొట్టారు. వెంటనే వెనకాల వస్తున్న మరో లారీ ఆగిన బస్సుని వెనక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు వెనకాల కూర్చున్న 2 మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. 108 వాహనాల్లో క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు ఫోన్ ద్వారా. యశ్వంత్, చెప్పండి, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి? రైట్, తెల్లవారుజామున కూడా నంద్యాల జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఆగి ఉన్న బస్సును వెనకాల నుంచి ఆ లారీ ఢీకొనడంతో బస్సులో ఒక్కసారిగా ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఏదైతే జాతీయ రహదారిపై కూడా ఆ రోడ్డుపై ఆగి ఉన్న బస్సును కూడా లారీ అకస్మాత్తుగా ఢీకొనడంతో సుమారు బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికుల్లో కూడా కొంతమందికి అయితే తీవ్ర గాయాలయ్యి వాళ్ళని వెంటనే కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే కూడా అక్కడికి స్థానిక పోలీసులు చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రమాదాన్ని నుంచి కూడా ఎవరైతే క్షతగాత్రులు అదేవిధంగా బస్సులో ఇరుకున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వెంటనే స్పందించి క్షతగాత్రుల్ని 108 సహాయంతో అదేవిధంగా హైవే మొబైల్ వెహికల్ సహాయంతో కూడా క్షతగాత్రులు అందరూ కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందిస్తున్నారు. దాంట్లో కూడా కొంతమందికి అయితే తీవ్ర గాయాలు ఉండటంతో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించేందుకు అయితే మాత్రం దగ్గర ఉన్నటువంటి జిల్లా వైద్య శాఖకి తరలించారు. వాళ్ళకి ఆ చికిత్స అయితే అందిస్తున్నారు. అదేవిధంగా కూడా ఘటన అయితే చూసుకుంటే మాత్రం కూడా బస్సు ఆగి ఉన్న సమయంలో కూడా వెనకాల నుంచి కూడా ఆ లారీ అతి వేగంతో రావడంతో పాటుగా ఈ వెనకాల భాగాన్ని నుంచి ఈ లారీ ఢీకొనడంతోనే ఈ ప్రమాదం అయితే చోటు చేస్తుంది. అదేవిధంగా చలికి ఉన్న నేపథ్యంలో కూడా డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి అయితే మాత్రం కూడా ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. ఈ బస్సు కూడా నంద్యాల జిల్లాలో ఆ జాతీయ రహదారిపై హైదరాబాద్కు ప్రయాణిస్తున్న సమయంలో కూడా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా లారీలో ఉన్నటువంటి అటు లారీ డ్రైవర్ తో పాటుగా క్లీనర్ కూడా కొంతమేర అయితే మాత్రం గాయాలయ్యాయి. వాళ్ళని కూడా రెస్క్యూ చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వాళ్ళిద్దరిని అయితే మాత్రం రెస్క్యూ చేసి రక్షించారు. వాళ్ళిద్దరిని కూడా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి చికిత్స అయితే అందిస్తారు. దీనిపై అయితే మాత్రం కూడా పూర్తిగా అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం ఘటనా స్థలం చేరుకొని కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. దీనిపై కూడా క్షతగాత్రులు ఎంతమంది అయ్యారు, దీంట్లో ఎంతమందికి తీవ్ర గాయాలు అనేవి కూడా ఇప్పటికే కూడా పోలీసులు అయితే మాత్రం నమోదు చేసుకున్నారు. వాళ్ళకైతే మాత్రం పూర్తిగా చికిత్స అందించేలా అయితే మాత్రం కూడా చర్యలు చేపట్టడం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సంబంధించి వాళ్ళకి ఎలాంటి ఆ వైద్య సేవలు అందించాలనే దానిపై కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీని బస్సు ప్రమాదానికి జరిగిన ఘటన ఏదైతే ఉందో దానిపై కూడా
పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి మాత్రం కూడా ఇటు సంబంధిత శాఖ అటు ఇటు రవాణా శాఖ మంత్రులు కానివచ్చు, ఇటు స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించి వాళ్ళకైతే మాత్రం అన్ని చర్యలు అయితే చేపట్టడం చెప్పుకోవచ్చు. దీనిపై అయితే మాత్రం కూడా మరికొన్ని గంటల తర్వాత అయితే మాత్రం పూర్తిగా దర్యాప్తు చేసి చర్యలు అందిస్తామని చెప్పేసి మాత్రం కూడా స్థానికంగా నుండి పోలీసులు అయితే కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. నాగా థ్యాంక్ యూ యశ్వంత్. నవంబర్ సుమారుగా ఈవినింగ్ 5 o'clockకి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవటం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆళ్ళగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది. ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే విదిన్ 20 minutes ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 members, ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాగే ఒక 8 members ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ గారు కూడా సీన్కి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్ చూడటమే కాకుండా ఎవరైతే ప్యాసింజర్స్ ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకున్నారు. వెంటనే మనము వీళ్ళందరినీ కూడా